హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సండే రోజు బ్లాగు. ఇంకా ఆ రోజు అయితే శ్రీరామనవమి కదా. లాస్ట్ సండే ఉగాది ఫెస్టివల్ అయింది. ఈ సండే శ్రీరామనవమి అయితే చేసుకున్నాం మనందరం. మేము ఎలా చేసుకున్నాము శ్రీరామనవమి అనేది వీడియో అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మేము ఎలా జరుపుకున్నామంటే, ఆ రోజు గుడికైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడక్కడ రాముల వారి గుడి ఉందో కూడా మాకు తెలియదు. అందుకని ఈ సంవత్సరం అయితే రాముల వారి కళ్యాణం అయితే చూడలేకపోయాను నేనైతే. అదే మన ఆంధ్రాలో ఉంటే చక్కగా రాముల వారి గుడికి వెళ్ళి కళ్యాణం చూసి అక్కడ పానకం ప్రసాదం అన్నీ ఇస్తారు కదా. చాలా బాగా చేసుకుంటాం మన సైడ్. ఇక్కడైతే ఎవరు చేసినట్టుగా నేను వెళ్ళలేదు. చేస్తే చెప్తారనమాట. కానీ ఇక్కడ అంతగా హడావిడి ఏం లేదండి. ఇటు సైడ్ అయితే మన సైడ్ అయితే చాలా బాగా చేసుకుంటాము. బాగుంటదనమాట రాముల వారి కళ్యాణం. ఎక్కడ చూసినా సరే రాముల వారి కళ్యాణం అని శ్రీరామనవమి అని మనకి హడావిడిగా ఎక్కువగా ఉంటది కదా. ఇక్కడైతే అంతగా లేదు. ఇంక ఇంట్లోనే ఆ రోజు సండే ఉండిపోయాము. బయటికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక్కడ వాతావరణం అయితే బాగాలేదనమాట. కొంచెం చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈవినింగ్ కల్లా వాతావరణం చేంజ్ అయిపోయి వర్షం పడడం గట్టా జరుగుతుంది. ఇంకా ఆ రోజైతే వెళ్దామని అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళలేదు. ఇంక ఇంట్లోనే పూజ అనేది ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తానండి. మార్నింగ్ అయితే లేచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకున్నాను. తర్వాత పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఉగాది ముందు రోజే మొత్తం పూజా రూమ్ క్లీన్ చేసేసాను. ఫోటోలు ఏమి ఇంకా శుభ్రం చేయలేదు. ఒక్క రాముల వారి ఫోటోవే క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మిగతావి సామాన్లు తోమేసుకున్నానండి. ఆ తర్వాత ఇదిగో ఇక్కడైతే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి పాలతోనే. ఇంక ఈ పక్కన అయితే నా బ్రేక్ఫాస్ట్ అంబలి అయితే పెట్టానండి. ముందు వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేస్తే అప్పుడు నేను ప్రశాంతంగా చేసుకుంటాను పూజ. నాకైతే పండగల పూట డైలీ రొటీన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఫెస్టివల్ ఈరోజు పూజ చేసుకోవాలి, ఏదో ఒకటి స్పెషల్ చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ మా ఇంట్లోన మా పాపకు కానీ మా ఆయనకు కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదండి. వాళ్ళిద్దరూ థింకింగ్ వేరు, నా థింకింగ్ వేరు అనమాట. అలా అని వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు బలవంతం పెట్టను. పూజ చేయండి ఈరోజు ఫెస్టివల్, లేవాలి తొందరగా అని చెప్పి బలవంతం చేయను. ఇంకా నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరికి ఏం కావాలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచేస్తాను. ఆ తర్వాతే పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకోవడం గట్రా చేసుకుంటానండి. ఫెస్టివల్స్ టైంలో కానీ డైలీగా రొటీన్లో డైలీగా చేసుకునే దానికే అలాగే ఉంటుందన్నమాట సేమ్. ఇంకా అందుకని పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదని చెప్తున్నాను కదా. నేను ఎప్పుడు బ్లాగ్లో చెప్తూ ఉంటాను, ఫస్ట్ వాళ్ళిద్దరికి ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాతే నేను ప్రశాంతంగా పూజ చేసుకోవడానికే ట్రై చేస్తానని చెప్తాను కదా. అలాగే అనమాట. ప్రతి ఫెస్టివల్కి అలాగే చేసుకుంటాను. ఇంక నైవేద్యం అయితే ప్రిపేర్ చేసిన తర్వాత ఇదిగోనండి పూజ మందిరంలోకి వచ్చి మామిడాకులు ఇలాగా పెడుతున్నాను అనమాట తోరణాలుగా. దీనికి ఆల్రెడీ ఒక వైర్ ఉన్నదండి పూజా మందిరానికి. ఆ వైర్కి ఇలాగ మామిడాకులు అయితే పెట్టేస్తున్నాను. ఇంతకుముందు డోర్ కట్న లాగా పెట్టుకుండేదాన్ని అనమాట. అంటే సెపరేట్గా రూమ్ ఉండేది కాదు కదా. ఇప్పుడు ఇక్కడైతే సెపరేట్గా ఉంది కాబట్టి డోర్ వేసుకుంటున్నాము. ఇంతకుముందు సెపరేట్గా ఉండేది కాదు. ఆ పూజ మందిరానికి ఒక డోర్ కర్టెన్ లాగా పెట్టుకుండేదాన్ని అనమాట. ఇప్పుడు ఇలాగ మామిడాకులు దానికే పెట్టేస్తున్నాను. ఇంకా రాముల వారి కళ్యాణం కదా, పచ్చని మామిడాకుల తోరణాలు ఉంటాయి కదా, అందుకని ఇంకా మామిడాకులు ఇలా పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు శ్రీరామనవమి ఏమో కానీ మన టైం అప్పుడు మన చిన్నప్పుడు శ్రీరామనవమి ఎలా ఉండేదంటే చాలా సరదాగా ఉండేదండి అప్పట్లోన. ఇప్పుడైతే పిల్లలు చాలా తక్కువ కదా, రాముల వారి కళ్యాణం జరుగుతుందంటే అక్కడ పిల్లలు ఉండడం చూడడం కూడా చాలా తక్కువే అండి. ఎవ్వరు ఉండరు పిల్లలు. ఇప్పుడు ఏంటంటే సెల్ ఫోన్లు, టీవీలు వాటికి బాగా అలవాటు పడిపోతున్నారు పిల్లలు. ఫెస్టివల్స్ అంటే ఇవేమీ తెలుసుకోవట్లేదు అసలు. మన టైం అప్పుడైతే రాముల వారి కళ్యాణం అంటే కళ్యాణ మండపం మొత్తం నిండిపోయేది. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ అటెండ్ అయ్యేవారు. చాలా సరదాగా ఉండేది. నేను నా చిన్నప్పుడైతే పట్టు లంగా జాకెట్ వేసుకొని రెడీగా వెళ్ళిపోయేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరం మేము ఆడుకునేవాళ్ళం. మా అమ్మ కూడా తొందరగా వంట చేసేది. మార్నింగ్, మధ్యాహ్నం కానీ వంట చేసి ఇంకా అందరం వెళ్ళేవాళ్ళం అనమాట. కళ్యాణం దగ్గర కూర్చుండేవాళ్ళం. చాలా బాగుండేదండి. ఇంకా అక్కడికైతే 2 ఐస్ క్రీమ్ బళ్ళైతే వచ్చేవి. సైకిల్‌తోని తీసుకొచ్చేవారు. ఒకటి పుల్ల ఐస్ క్రీమ్, ఒకటి కోన్ ఐస్ క్రీమ్. అలా ఐస్ క్రీములు తినడం, ఆడుకోవడం మా పని. ఇంకా పెద్దవాళ్ళు కూర్చొని
కళ్యాణం చూడడము చాలా సరదాగా ఉండేదనమాట. ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత పానకం, వడపప్పు ఇవన్నీ ఇచ్చేవారు కదా! ప్రసాదం పెట్టేవారు. మా కడుపు నిండా ఏటంటే పానకం, ఈ ఐస్ క్రీమ్‌లే ఉండేవి. ఇంటికెళ్ళిన తర్వాత అన్నం కూడా తినేవాళ్ళం కాదు. అలా ఉండేదనమాట. చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేదండి. ఇంకా అలాగే తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదానం కూడా పెట్టేవారు. ఆ రోజు కాకన్నా అక్కడికి 3 డేసు, 5 డేస్ అలా అనమాట. అన్నదానం అయితే పెట్టేవారు. చాలా సరదాగా ఉండేది. ఇప్పుడు అంత ఏం కనిపించట్లేదండి. ఇప్పుడు చాలా తక్కువైపోయాయి. పిల్లలకైతే ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకా పిల్లల్ని చూసి పిల్లలు అలాగా తయారవుతున్నారు కదా! ఇంక మనం ఏం చేస్తాం? చెప్పడం మన బాధ్యత. చెప్తూ ఉంటాము. కానీ ఇప్పుడు పిల్లలు అస్సలు వినరండి. ఇంకేం చేస్తాం మనం? ఇంక నా పూజ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా! పానకం, వడపప్పు, పాయసం అన్నీ పెట్టాను నైవేద్యంగా. ఇలా సింపుల్‌గా అయితే చేసుకున్నాననమాట శ్రీరామనవమి. ఇంకా పక్క రాష్ట్రాల్లో ఉంటే మన పండగలొచ్చేటప్పుడు ఇంతేనండి మా పరిస్థితి. సింపుల్‌గా అయితే ఏదుంటే అది దాంట్లోనే ఇలా చేసుకుంటాననమాట. ఇంక పూజ అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేస్తున్నానండి. సేమియా పాయసమే తింటున్నాను. మా పాపకైతే అంబలి పెట్టాను ఫస్టు. సేమియా అడిగింది గానీ, అంబలైతే తినదండి. అస్సలు ఇష్టముండదు. కానీ అలాగే తినిపిస్తాననమాట ఏదో ఒకటి చెప్పి. సేమియా పాయసం ఇస్తాను. ముందు అంబలి తినాలి, ఫినిష్ చేయాలి అంటే అప్పుడు ఫినిష్ చేస్తుందండి. హెల్త్‌కి మంచిది కదా! ఇంకా హెల్త్‌కి మంచిదంటే అదే ఎక్కదు పిల్లలకి. ఇంక అలా తినిపించాననమాట. తినేసిన తర్వాత అప్పుడు పాయసం ఇచ్చాను. మా ఆయనకి కూడా పెట్టేసానండి. ఎలా ఉందని అడిగితే, అందులో సగ్గుబియ్యం వేస్తే బావుంటదని చెప్తున్నారు. నేను సగ్గుబియ్యం వేసాననమాట. కానీ తక్కువేసానండి. ఎక్కువ వేయలేదు. సేమియా ఎక్కువేసాను. దానివల్ల ఏటంటే మా ఆయనకి కనిపించలేదు సగ్గుబియ్యం. నేనైతే సగ్గుబియ్యం వేసాను. కొంచెం ఏసుకున్నాను. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసిన తర్వాత పులిహోర అయితే చేశానండి లంచ్‌లోకి. ఉగాది రోజు పులిహోర చేయలేదు. చేద్దాం అనుకున్నాను. ఇంకా సండే వచ్చింది కదా! ఆ రోజు నాన్ వెజ్ తీసుకొచ్చారు మా ఆయన. ఇంకా ఆ రోజైతే పులిహోర చేయలేకపోయాను. అందుకని ఇప్పుడు శ్రీరామనవమి రోజైతే పులిహోర అయితే చేసుకున్నామండి లంచ్‌లోకి. ఇంకా దీంతో పాటు కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు. వద్దనేసారు మా ఆయన. పులిహోర ఒకటే తినేద్దాంలే అని చెప్పారు. ఇంక పులిహోర అయితే చేసేసాననమాట. ఇంక ఇదిగోండి లంచ్ అయితే చేస్తున్నాము. ఆ రోజైతే కొంచెం తొందరగానే చేసేసాము లంచ్. 12కి అలా స్టార్ట్ చేసేసామనమాట. నేను కూడా తొందరగానే చేసేసాను పులిహోర. ఇంకా రెడీగా ఉందంటే మనం అస్సలు ఆగలేం కదా! పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. అందరికీ ఇష్టమే కదా పులిహోర అంటే. ఇంక అందుకనే మేము కూడా తొందరగా తినేసామనమాట. ఇంక నేను అలా తింటున్నాను. వెజిటబుల్స్ ఆయన అప్పుడే వచ్చారు. సండే కదా! ఇంకా 12కి అలా వస్తారనమాట. ఇంకా నేను మధ్యలో తినడం ఆపేసి వెళ్లి వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అదేండి శ్రీరామనవమి రోజైతే ఇలా చేసుకున్నామనమాట రాముల వారి పూజ. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.